మహిమ కలిగిన గాక ప్రియరా. మరి దేవుడు మనం ప్రేమించి మరి ఆయన పాదాల సంత చేరి ఇంతవరకు కూడా ఆయన ఘనమైన నామమును స్తుతించడానికి ప్రభు మనం ఎంతగానో సహాయం చేశారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదమ్మా? అందరికి వందనాలు. మీ పక్కన వాళ్ళు వందనాలు చెప్పుకోండి. పక్కన వాళ్ళు పక్క తిరిగి చెప్పాలి. మీ పక్కన ఎవరు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వందనాలు చెప్పుకోవాలి. మనం ఏం చెప్పుకోవాలి అంటే తప్ప ఒకరి గురించి ఒకరు చెప్పుకోవాలండి. కదా దేవుని పిల్లలకి కృతజ్ఞతగా వచ్చిన మీరు హెచ్చరించాలి అని అప్పసరైన పౌరులు చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వందనాలు అనేది వందనాలు చెప్పుకుంటుంటే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సంస్కారం మాట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిశ్రమలో దేవుని వాక్యంలోకి వెళ్తాము. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతాము. నేను చదువుతాను, అందరూ కూడా బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకోండి, నాతో కలిసి చదవండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడి. దేవుడి పరిశుద్ధాత్మను నిపుణులు జీవించట్లే అసలు ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సాయం. ప్రేమ తండ్రి, కృపణ మహారాజా, మీకు స్తోత్రాలు తెలుస్తున్నామయ్యా. తండ్రి మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, మరి మీరు మమ్మల్ని ప్రేమించి అపారమైన నీ ప్రేమ, అపారమైన నీ దయలో మమ్మల్ని ప్రేమించావు, ఆదరించుకున్నావు. ఎన్నికలేంటి వాళ్ళమయ్యా ప్రభు అంటే కూడా ఏకలేంటి వాళ్ళమయ్యా. ఇంతవరకు మేము పాటలు పాడి నేను శుద్ధించుకోవడానికి ప్రయత్నించావు అయ్యా. నాన్నగారు ఈ సమయంలో ప్రభా నీ ముఖ దర్శనానికి వస్తుండగా ప్రభా, నీ ముఖాంతరం నుండి నాతో మాతో మీరే మాట్లాడండి ప్రభా. నీ నోటు మాట మహాచకల మాట చేత ప్రభా మేము బ్రతకడానికి కృప ఇచ్చే ప్రభా మీ స్తోత్రం. నీ మాటలు బ్రతికించేవి, నీ మాటలు స్వస్థపరిచేవయ్యా, నీ మాటలు ప్రభా దీవించేవి తండ్రి నీకు స్తోత్రం. అలాంటి ఉన్నతమైన మాటలు చేత నాతో మీరే మాట్లాడి ప్రభా నీ సిరిజాన్ని నిస్పేరు మీద ఆశను మరుగు చేసుకుని నీ ముఖాంతరం నుండి మాతో మీరే స్పష్టంగా మాట్లాడండి అయ్యా. మీకు స్తోత్రాలు. కృప చేత మహిళ పొందుకోవాలి అయ్యా. చెప్పడిన లేఖన భాగాలు ప్రభా నీ వాక్యం చేత అయ్యా మాలో ఫలించినప్పుడు కృప ఇచ్చింది. ఏ సేవలతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువుని అత్యంత పిల్లల సరిగ్గా వాక్యంలో ఇది క్రిస్మస్ కాలంలో చెప్పే సందేశం అవ్వచ్చు. ఏది చెప్పినప్పటికీ వాక్యము నిరంతరం నిలిచి ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఏంటంట? నిరంతరం నిలిచింది వాక్యమే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం తీసుకుంటున్నమాట. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. ఇమ్మానుయేలు అనే మాటను తీసుకున్నాం. ఇమ్మానుయేలు అనగా భాషాంతరం అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. అందరూ చెప్పండి. అది దేవుడు మనకు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం అన్నమాట అమ్మా. ఇమ్మానుయేలు అనే మాట అంటే ఈ రోజున దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే నిరంతరము కూడా మనము ధైర్యముగా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము. అంటే ఆశ కలిగి దేవుని పిల్లల అనుగుణము కూడా ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే జీవించడానికి దేవుడు వాక్యం మన జీవితంలో నిరంతరము మన మీద ఆయన వాక్యం మనకు తోడైన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతలో భక్తుడు పాట పాడాడు, ఈ ఊపిరి నీదేనయ్యా నీవిచ్చిన దానము నాకు. ఎందుకంటే దేవుడు నా ప్రాణమా ఏంటి సన్నిధి, నా ప్రాణం యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో నా సంస్థన ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించును అనేలాగా దేవుడు పిల్లగా మనతో అనుగుణము కూడా మనకు తోడై ఉన్నాడనే ఒక ధైర్యం మన జీవితంలో లేకపోతే ఈ లోకంలో ఇప్పుడు మనము కాలగదు. ఎందుకంటే దేవుడి వాక్యము నిరంతరం మనం ఏం చేస్తా ఉంటే జీవింపజేస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. అంటే నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు చేస్తాయా,
అనే భక్తుడు మంచిగా మరి గత దినాల్లో ఈ పాటను రచించారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎవరికి తోడై ఉంటాడు అసలు దేవుడు? దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎవరికి దేవుడు తోడై ఉంటాడు అంటే, ఎవరికి దేవుడు తోడై ఉన్నాడో మనం లేఖనాల్లో నుండి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా. అంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడంటే దేవుడు మనతో ఉన్నాడంటే అంటే మోషే అంటాడు, ఇదిగో దేవుడు అంటాడు ఆయన సన్నిధిని మీరు జాగ్రత్తగా ఉండాలి. సుని నా నామం ఆయనకి పెట్టబడింది, ఇదిగో త్రావలో మిమ్మల్ని కాపాడుతాడు, అయ్యో త్రావలో మిమ్మల్ని కాపాడటానికి ఆయన మీకు తోడుగా ఉంటాడు. కానీ మీరు మాత్రము ఆయన సన్నిధిలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సుని అంటాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు మనతో ఉంటే మనం ఎలా ఉండాలంట? చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకు తోడైనాడండి అంటాం. దేవుడు తోడైతే కనుక మనం ఎలా పడితే అలా ఉండడానికి లేదు. దేవుడు మనతో ఉన్నాడంటే, దేవుడితో మనం ఉన్నామంటే మనం ఎలా పడితే అలానా అండి, ఎలా పడితే ఎలా ఉండడానికి వీలు లేదు. దేవుడు తోడై ఉన్నాడమ్మా, ఉన్నాడండి. అయితే నువ్వు ఎలా, మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఎలా ఉంది? ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ కోపగించుకునే దేవుడు కాదు, ఎల్లప్పుడూ యాజ్యమాడి దేవుడు కాదు. కానీ ఆయన సంఘంలో మనం జాగ్రత్తగా ఉండాల్సి అని వాక్యంలో హెచ్చరిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలంటే, చూడండి పిల్లల, ఆమోసు రాసిన గ్రంథము, పాత నిబంధనలో ఆమోసు రాసిన పుస్తకం తీయండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము, పేజీ నెంబర్ పిల్లల 756 పేజీ తీయండి. 57 కొని ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 14 చదవండిగా. ఆమోసు పుస్తకంలో 5వ అధ్యాయము 14 వచ్చు. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలు వెతకండి, అలాగే చేసిన ఎడల మీరు అనుకున్న చెప్పున దేవుడు సైన్యముల అధిపతి యెహోవా మీకు తోడుగా. దేవుడికి స్తోత్రం. ఏంటంట? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండాలంటే ఏం చేయాలంట? కీడును విడిచి మేలు వెతకాలి. హల్లెలూయా. ఏం వెతకాలంటండి? కీడును విడాలి. కీడంటే ఏంటి? మేలంటే ఏంటి? మేలు కనుక మార్గం ఏదో అందులో నడుచుకోవాలి, మంచి మార్గంలో నడుచుకోవాలి అండి. ప్రభు చెప్పాడు, ఇదిగో మీకు జీవ మార్గంలో ఉంటారా, లేకపోతే నాశనం పోయే మార్గంలో ఉంటారా, మంచి మార్గంలో ఉంటారా, లేకపోతే నాశనానికి పోయే మార్గంలో ఉంటారా, అది మీ ఇష్టం. కానీ దేవుడు మీకు మాత్రం తోడుగా ఉండాలంటే మీరు మేలు కలిగే మార్గంలో నడవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మేలు కలిగే మార్గం అంటే ఏంటి? మేలు కలిగే మార్గం ఉపకారం కలిసి వచ్చేది మేలంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మేలు జరిగింది అంటే, ఎంత మేలు జరిగిందండి బాబు, చాలా గొప్ప మేలు జరిగింది మాకు అంటే మనకు మంచి కలిసి వచ్చేదాన్ని మేలంట. దేవుడికి స్తోత్రం. కనుక మనకు కలిసి రావాలంటే, మనం పిల్లగా కలిసి రావాలంటే మనకు అన్ని అనుకున్నాయన్నీ కూడా అండి, అనుకున్నాయి జరగట్లేదండి. ఏంటో అంటే అనుకున్నాయి జరగట్లేదు అంటే ఎందుకో అంటే, చాలా మంది అంటారంటే దేవుని చిత్తం. కొన్నిసార్లు ప్రతిదీ దేవుని చిత్తం కాదు. కొన్నిసార్లు కూడా కొన్నిసార్లు ఆశించింది ఎందుకు కావట్లేదు? ఎలా అంటే దేవుడు కోరిక సిద్ధం చేస్తాను, ఈ ఆలోచన లేకపోతే సఫలం చేస్తాను కదా అన్నాడు. మరి అలాంటప్పుడు ఎందుకు జరగట్లేదు? మన ఉద్దేశాలన్నీ ఎందుకు అలాగే జరగలేదు అంటే, వీళ్ళగా కొన్నిసార్లు మన జీవితంలో జరగాలంటే దేవుడు ఇవ్వాలనుకున్నది ఇస్తాడు. ఇవ్వాలంటే మనలో ఏం చేస్తాడు దేవుడు అంటే, మనలో ఉన్న తలంపు ఏంటో, మనలో ఉన్న తపన ఏంటో, మనలో ఉన్న ఆకాంక్ష ఏంటో, కోరిక ఏంటో దేవుడు కనపరచాలని కోరిక తపన
మనలో కనపడాలి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు కనపరచాలనే కోరిక తపన. ప్రభు ఇదిగో ఈ జీవితం నీదే, నీకు మహిమ కలగాలి ప్రభా. నాకు కాదు జరగాల్సింది, నీకే మహిమ కలగాలి ప్రభా. దేవుడికి మహిమ కలగాలి అనే తపన ఆలోచన మనలో ఉన్నప్పుడు తప్పక మన కోరిక దేవుడు సిద్ధింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు పాట పాడాడు, నరులనమ్ముటకంటే నిజముగా నీవు శరణం శరణము దేవా. నరులనమ్ముటకంటే నిజముగా నీవు శరణం శరణము దేవా. రాజులను తరణమ్ముటకంటే రాజరాజ నాకాశ్రయము. ఏంటట? ఈ భూమి మీద మనుషులు నమ్మటం, రాజులు నమ్మటం అంటే ఏంటి మరి రాజాది రాజైన రాజైన మన ప్రభువుని వేసి ఆశ్రయించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఎవరిని నమ్ముతున్నాం, మరి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం, మరి ఎవరిని ఎక్కువగా ఏంటి సంతోష పెట్టాలనుకుంటున్నాం. దేవుడిని సంతోష పెట్టాలనుకుంటున్నాము, మనిషిని సంతోష పెట్టాలనుకుంటున్నాం. ఏంటి అందరికంటే మీరు గొప్పవాడిగా ఉంటారు. ఎవరి కోసం గొప్పవాడిగా ఉంటారు? నా దేవుడు నన్ను గొప్పని చేయాలి, నా దేవుడు గొప్ప అనిపించుకోవాలి, అందరిలో కంటే నా దేవుడు హెచ్చించబడాలి అనే తపన కోరిక మనలో ఉంటే తప్పక దేవుడు మనం ఏం చేస్తాడా? ఇచ్చేస్తాడు. దేవుడికి స్తోత్రం. కనుక నేను కనపరచాలనే ఆశ, కోరిక నేను కనబడితే దేవుడే కనపరుచుకుంటాం. మేలు కలిగే మార్గం, కలిసి వచ్చే మార్గంలో అంటే నువ్వు కలిసి మేలు అంటే మేలు కలిగే మార్గంలో నీ మేలు వెతికితే కనుక, మేలు చేయాలి తపన పడితే ఏంటి సంఘానికి మేలు చేయాలి, లేదా దేవుని కార్యాల్లో మరి దేవునికి మేలు కలగాలి, దేవుని నామకి మహిమ కలగాలి అండి. మన ఆత్మీయ మన ఆత్మకు క్షేమాభివృద్ధి కలగాలి, మేలు కలగాలి. ఆధ్యాత్మిక జీవన యాత్రలో మనకు మేలు కలగాలి, మేలు జరగాలి అనే ఆత్మీయతగా తను మనం చింతిస్తూ ఉంటే మన చింతన దేవుడే తీరుస్తాడు. దేవుడికి స్తోత్రం. ఏ చింత ఉండాలి? తీరుతుందో ఏదో ఆశంతగా ఉండవలసింది. నేను ప్రభువులో ఎదగాలి, నేను పాట పాడాలి, నేను ప్రభువులో ఎదగాలి, ప్రభువుకి నేను ప్రార్థన చేయాలి, ప్రభువులో నేను వెళ్ళాలి, ప్రభువాక్యం చదవాలి, ప్రభువాక్యం నేను ఇంకా మరి ముందుకు నడవాలి, సాగాలి అనే ఒక ఉన్నతమైన మార్గాన్ని మనం వెతికితే దేవుడు ఉండే మార్గంలో మనం రావాలి. దేవుడికి స్తోత్రం. అందుకు కీడును విసర్జించాలి. ఏం విసర్జించాలంటమ్మా? 10 కీడును ద్వేషించి వీరును ప్రేమించు గుమ్మమును న్యాయమును స్థిరపరచండి. ఒకవేళ దేవుని సైన్యములు గడిపి యెహోవా యేసోపు సంతతిలో చేసిన వారందరూ ఎందుకు కనిపించును. దేవుడు సైన్యములు గడిపి ఈయన ప్రభువు యెహోవా సెలవిచ్చిన విధంగా నేను మీ మధ్య సంచరించుతున్నాను కనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడను. వీళ్ళన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమందురు, అంగలార్చుటకు వారు సేద్యదారులను పిలుతురు, రోగములు చెయ్యి నేర్పగల వారిని అంగలార్చుటకు పిలిపింతురు. ద్రాక్ష తోటలన్నిటిలో రోగం వినబడను. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని వాళ్ళారా మీకు శ్రమ. హల్లెలూయా. యెహోవా దినం వచ్చిన వల్ల మీకు ప్రయోజనమేమి, అది వెలుగు కాదు, అంధకారం. ఒకటి సింహము వద్ద నుండి తప్పించుకునే ఎలుగు బట్టి ఎదురైనట్టు వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద శరీరంగా పాము అని కలిసినట్లు ఆ దినం ఉందంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రాబోతున్న దినాలన్నీ కూడా ఎటువంటి దినాలో? గొడ్డు దినాలు అన్నాడు, చెడు దినాలు. చూడండి 13 చూడం. ఇది చెడు కాలం కనుక ఈ కాలంలో బుద్ధిమంతుడు ఊరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అంటే ఈ దినాల మేలు అనేది ఎక్కడ? మేలు కలిగే మార్గంలో మనం నడుచుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఏంటి ఇప్పుడు కాబట్టి కీడును విసర్జించాలి, కీడుకు దూరంగా ఉండాలి. అవసరమైన దాన్ని విడిచిపెట్టి ఏంటి అవసరమైన దాన్ని మనం వెతకాలి. కాబట్టి దేవుడి ప్రభు చేతులు మొత్తం మాట ఏంటంటే మేలు చేసేవారుగా మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. మేలు కలిగే మార్గంలో మనం ఉండాలి. మనకి ఏమి మేలు చేస్తుంది? మనకి ఏం మేలు కలుగుతుంది? భూమి మీద దేవుడు నమ్ముకుంటే మనకి ఏం జరుగుతుంది? నాకు ఏం మేలు జరగట్లేదు కదంటే ఏ మేలు జరగదా? హల్లెలూయా. ఏమేమి దేవుడు నమ్ముకుంటే మనకి ఏమేమి జరగదా? అది ఏం మేలు జరిగింది మనకి? ఏంటి దేవుడు మన కొరకు గొప్ప కార్యం చేశాడు. ఆ కార్యం ఏంటంటే నీవు నేను భరించవలసిన శిక్ష, నీవు నేను పొందుకోవాల్సిన ఆ శిక్ష ఆయన శరీరం మీద ఆయన శ్రమ పడ్డాడు. మనము పడవలసిన శిక్ష
ఆయన తన శరీరంతో శ్రమపడి మన కొరకు ఆయన తిరిగి మరణించి తిరిగి 3 దినాలు లేచాడు. దేవుని స్తోత్రం. కనుక పిల్లలు మనకు దేవుడికి ఏమేమి చేయలేదండి అని చాలా మంది అనుకుంటారు. సైతం కూడా చెప్తాడు నీకేం జరిగింది ప్రవీణ్ నమ్మకం ఏం జరిగింది నువ్వు అనుకున్న పేరు తిరిగిందనే తెచ్చారా నేను ఊహించిన దాన్ని కార్యాన్ని దేవుడు చేశాడు. నేను పొందవలసిన శిక్షణ వాడు యేసయ్య భరించాడు, నాకు ఆయన శరీరం తిరిగి లేచాడు అని సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు భార్య అండి ఊరుకో ఏం మాట్లాడుతున్నామండి. దేవుని చేత మనం మేలు అనుభవించాలా కీడు అనుభవించట. హల్లెలూయా. ఏ సంబంధంగా కొన్ని సమస్యలు పడవచ్చు, ఏ సంబంధంగా కొన్ని బాధలు రావచ్చు, ఏ సంబంధంగా కొన్ని సమస్యలు కొన్ని బాధలు వచ్చినంత మాత్రంగా దేవుడు నాకు మీరు చేయడం మాట మన నోటంట మాట్లాడకూడదు. హల్లెలూయా. ఆయన మన కొరకు తన రక్తాన్ని కాచాడు. దేవునికి స్తోత్రం. అమూల్యమైన రక్తాన్ని కాచాడు ఆయన. ఆయన రక్తం వల్ల మన పాపాలు క్షమించబడ్డాయి, మన దోషాలు క్షమించబడ్డాయి. ఏంటి మన పిల్లలు నరకాగ్ని నిత్య నరకాగ్ని నుండి ఆయన మనం తప్పించాడు. అదే మనకు హల్లెలూయా. దేవుడు నమ్మకం నీకేం జరిగిందంటే ఊరు కదా నీకేం తెలిసి పిచ్చ మాటలు మాట్లాడుతున్నారు రా నాకు ఏమైనా పిచ్చ మాటలు చాలా మంది పిచ్చ మాటలు మాట్లాడతారు. నీకేం జరిగిందంటే నీకేం జరిగింది సైతం అంట నీకేం జరిగింది ఏం జరగాలి నీకు నేరము చేయని ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మొయలేడమో సావు కొరడాలు సుల్లులు సీచినే నీ సుందర దేహములే. ఇలాగనా ప్రభువు మన కొరకు చేసిన మేలు తలంచుకుంటా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారం తలంచుకుంటూ ఉండాలి. అని యెహోవా చేసిన ఉపకారంలో మీరు దేవుని మరిచిపోవద్దన్నాడు. దేవుడు నమ్ముకుంటే ఈ రోజున ఎలా ఉందంటే యేసు ప్రభువు ఎందుకు నమ్ముకోవాలిరా బాబు అంటే ఎందుకు నమ్ముకోవాలి అర్థం కాదు జనాలు. లేదు భారతదేశంలో 133 కోట్ల దేవతలు ఉన్నారు, దేవుడు అనబడిన వారు ఉన్నారు. అలాగే యేసు ప్రభు ఒకరు అనుకున్నారు చాలా మంది, వాళ్ళు ఒకరు అనుకుంటున్నారు కొంతమంది. కానీ యేసు ప్రభువు కూడా ప్రత్యేకమైన వాడు. దానికి స్తోత్రం. ఒక రోజులో నయమాను ఉన్నాడు, కుష్ఠరోగం స్వస్థపరచబడింది. ఏంటి ఇశ్రాయేలు దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నయమాను కుష్ఠరోగం పోవడానికి ఒక శరీర చెప్పింది మా ప్రాంతంలో మా దేశంలో అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త చెప్పినట్టుగా నువ్వు చెయ్యి బాగుపడిపోతా ఉన్నాడు. అప్పుడు అక్కడికి వెళ్ళాడు. ఏంటి నీటిలో మునగమని మునిగాడు, లేచాడు, పసిపిల్ల దేవంగా అయిపోయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు మరి. దేవునికి స్తోత్రం. ముందు అనుకున్నాడు మా దేశంలో నదులు లేవా, ఈ ఆర్గంలోకి వెళ్ళి మునగాలా, మాకు అక్కడ నదులు లేవా, దీనికంటే శ్రేష్టమైన గోదావరి లేవా, నదులు లేవా అనుకున్నాడు ముందుగా. కానీ నిన్నేమన్నాడయ్యా దైవుడు, నీకేమి మునమన్నాడు అంతే కదా, నిజమే కదా అని చెప్పి నీటిలో మునిగాడు. 7 సార్లు మునిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో మంది ఉండొచ్చు నీకు ఇక్కడ. అంటే ఎంతో మంది ఎన్నో విషయాలు ఎన్నో మాట చెప్తారు. యేసు మాట అంటే శ్రేష్టమైన భూమి ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం. వాక్యం కంటే విలువైన ఈ లోకంలో ఏది కూడా వెండి బంగారములా వెలయంతైనాను తొలతోగని వాక్యముతో తొలతోగని వాక్యముతో దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవునికి స్తోత్రం. వెండి బంగారాల కంటే రత్న రాసుల కంటే దేవుని వాక్యము వాడగలిగింది. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. కాబట్టి ప్రియురా ఎన్నో ఉండొచ్చు అక్కడ. యేసుకు మించిన శక్తి, యేసుకు మించిన దైవము అండి. యేసుకు సాటి ఎవరు కూడా రారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియురా కీడుని విడిచి మేలు కలిపి మేలుగా ఎదగాలన్నాడు. దేవుడి పిల్లగా నాకు మేలు అనేది ఏంటంటే దేవుడిని ఎదగాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవుడు మేలు చేసే టైంలో ఆయన మనకు తోడైందంటే ఏం చేయాలి? ఆయన వెతకాలి. హల్లెలూయా. కీడు మార్గంలో తొలగిపోవాలి, వెంటనే వాటిని విడిచిపెట్టాలి అండి. కాబట్టి మొట్టమొదటి మాట ఏంటంటే దేవుడు మనకు తోడైందంటే మనం చదువుకున్నాం కదా అక్కడ 10వ ఏమన్నాడు? ఒకవేళ దేవుడు సైన్యములకు యెహోవా 14వ దేవుడి సైన్యములకు యెహోవా మీకు తోడైందును. ఎందుకు ఎప్పుడు తోడైంటాడు? మీరు బ్రతికినట్లుగా కీడుని విడిచి మేలుని వెతకండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 2వ సామెతల గ్రంథము 3వ అధ్యాయం ఏంటి? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 22వ. 3:22 అయ్యా. దేవుడికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఏంటంటే అది ఆమేన్. హల్లెలూయా. సరే కింద సరే. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మేలు చేయటానికి చేతనైనప్పుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. చాలండి. ఇప్పుడు ఇక్కడ దేవుడు మనకు తోడే ఉండాలి అంటే ఏం చేయాలంట? దేవుడు ఎవరికి తోడే ఉంటాడు అండి? దేవుని వాక్యాన్ని పిల్లగా మనం వాటిని ధరించుకోవాలి. దేవుడికి స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని పిల్లగా మనం మెడకు అలంకారంగా ఉంచుకోవాలి. దేవుణ్ణి మనం కంఠపోసంగా ధరించుకోవాలి. అప్పుడు పిల్లలు దేవుడు మనకి ఏమంటారంటే తోడే అంటారు. దేవుడికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో పిల్లగా దేవుడు మనకు తోడే ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే దేవుడికి కోరుకునే విధంగా, దేవుడు నచ్చే విధంగా మనం ఏం చేయాలి? ఆయన ఎందుకంటే ఆయన అన్నాడు యెహోవా నీకు ఆధారంగా ఉంటాడు, నీ కాలు చిక్కబడుకున్నట్లుగా ఆయన నిన్ను కాపాడేవాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కాపాడతాడు దేవుడు అంటే, ఎప్పుడు కాపాడతాడు దేవుడు? నీకు ఏంటంటాడంటే నీవు నీ మార్గం నువ్వు సురక్షితంగా నువ్వు నడవాలంటే నీ పాదం ఎప్పుడు నువ్వు తొత్తులతో పడుకున్నప్పుడు నువ్వు భయపడవు. ఎప్పుడు అన్నాడంటే దేవుడు పిల్లలు ఏదైతే నీకు ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా నువ్వు పాటించినప్పుడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం పిల్లలు దేవుని యొక్క మాట ప్రకారంగా మనం జీవించినప్పుడు తప్పక మనం ఏం చేస్తాడైనా ఆశీర్వదించలేదు. దేవుడికి స్తోత్రం. కనుక చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం చూడయ్యా. ఆదికాండం 39వ అధ్యాయంలో ఒక ఆయనకి తోడే ఉన్నాడంటే దేవుడు. చూడండి, ఆదికాండము ప్రారంభంగా ఉంటది 39వ అధ్యాయం 9 చదవండి. కాబట్టి ఆమె దేశంతో మాట్లాడుతుంది. అక్కడ లేదు. అప్పుడు ఆమె అతని వస్త్రము కట్టుకుని ఖాళీ చెప్పుని
తన వస్త్రమును ఆమె చేతులను విడిచి విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ మరి పిల్లగా యోసేపు ఉన్నాడు. యోసేపు గారు యాకోబు కుమారులు అందరికంటే చిన్నోడు. యోసేపు అన్నలందరూ కూడా ద్వేషించారు యోసేపు. ఈ యోసేపుని ఒక రోజున తండ్రి అంటాడని మీ అన్నను చూసిరారా అంటే అడవిలోకి వెళ్ళింది. అడవిలోకి గొర్రెలు కాసుకుంటున్న అన్నం దగ్గరికి వెళ్తే కూడా వీడు మనకంటే రాజభోగాన్ని అనిపిస్తున్నాడు. ఇదిగో వీడిని తండ్రి అంటే డాడీ దగ్గరే ఉంటున్నాడు. వీడు మనకంటే సుఖాన్ని అనిపిస్తున్నాడు. వీడు మన మీద అధికారిగా వీడు మాట్లాడుతున్నాడు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే మనం చంపేద్దాం అనుకున్నాం అన్నలందరూ గారు. దాంట్లో ఒక అతను సంప్రమంలో మనకి ఏమొస్తుంది, గోతులో పాడేస్తూ ఉంటాడు. గోతులో పాడేశారు. తర్వాత గోతులో పాడేసిన తర్వాత ఉద్యోగులు అనుకుంటారు ఈ దారం వెళ్ళిపోయి ఏదో వీళ్ళు గోతులో పాడేసిన దానికంటే అది అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయి కదని చెప్పి బయటికి లాగా అమ్మేస్తారు. అంటే అమ్మేసిన తర్వాత యోసేపు ఐగుప్తు దేశం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తు దేశం తీసుకెళ్ళిన తర్వాత ఇతను ఒక రాజుగారి ఇంట్లో కట్టబడ్డాడు. యోసేపు ఏమిటో ఉంటాయి ఆ ఇంట్లో ఆచరించబడుతుంది. యోసేపు ఉన్న స్థలం అంతా దేవుడు ఆశ్రదిస్తాడు. ఎందుకంటే యోసేపు దేవుని నుండి భయభక్తులను వ్యక్తి. దేవుడికి స్తోత్రం. ఈ యోసేపు గారు ఒక రోజున రాజుగారు తన పని అంతటి మీద కూడా తనకి ఏం చేయాలంటే అధికారం ఇస్తే ఆ ఇంట్లో తన భార్య రాజుగారి భార్య ఏం చేస్తుంటే ఇతని మీద రూపవంతుడు సౌందర్యవంతుడు యవనస్తుడు. అప్పుడు అంటే దేవుడికి విరోధంగా నేను పాపము చేయదునా అంటాడు. దేవుడికి స్తోత్రం. నేను దేవుడికి విరోధంగా నేను పాపం చేయను, నేను పరాయి స్త్రీని ఆశించను, పరాయి సొమ్ముని నేను ఆశించను. కానీ నాకు అప్పగించిన దాన్ని నేను చేస్తాను తప్ప నాకు అప్పగించిన దాన్ని ఏది కూడా చేయకూడదు. అలాగనే చేయకుండా దేవుడి విరోధంగా ఏం చేస్తానో పాపం చేసేవాళ్ళు అవుతాను అని పిల్లగా యోసేపు అక్కడ నుండి పారిపోయాడు. పారిపోయిన తర్వాత యోసేపు సరసల్లో వేయబడ్డాడు. ఆమె చెప్పిన మాటలకి రాజుగారి అతని మీద ఏంటి రాజుగారు అతను తీసుకెళ్లి జైలు వేస్తాడు. ఆడవారి మాటలు అంతే మొగల మాట పొందుతారులో నాకు అక్కడ పోలీసు ఏం వెళ్ళినా ఎవరి మాట చెప్తారు వింటారు. ఆవిడ ఏం చెప్తారు ఏంటి ఆడవాళ్ళు ఏం చెప్తారు చట్టం అంతా ఏంటి అంత బలంగా వచ్చిందన్నమాట. కాబట్టి ఇలాగనే ఇక్కడ యోసేపు మరి పిల్లగా ఆ సరసల్లో వేయబడిన తర్వాత కొన్ని రోజులకి యోసేపు వెళ్ళి సరసల్లో వేయబడ్డాడు. కానీ దేవుడు ఎవరికి తోడన్నాడు, యోసేపుకి తోడైనాడు. దేవుడికి స్తోత్రం. రాజుగారి మళ్ళా కొన్ని రోజులకి రాజుగారి ఒకటే ఒక కళ వచ్చింది. కళ పరిస్థితి అర్థం కానప్పుడు కలవ పడుతున్నప్పుడు అక్కడ లోన ఒక సరసల నాయకుడు యోసేపుని తీసుకొస్తాడు బయటికి. ఆ కళ భావం చెప్తారు. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఎవరు బాబు కళ భావం నువ్వు చెప్పేది రాబోతున్న 7 సంవత్సరాలు కడుగు నుండి కాపాడబడాలంటే దేవుడు నీకే బయలుపరిచాడు, తనకు నాకు తెలియపరిచిన సమాచారం నువ్వే దీనికి యోగ్యుడివి అని చెప్పి సర్వాత్తులు ఎవరికి ఇచ్చాడు, యోసేపుకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఏ అనలైతే అమ్మబడ్డారో అదే అనలో ఆ ఊరు వచ్చి యోసేపుకి సాగిపడలో చేశాడు. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు మీకు తోడైతే నిన్ను దేశించిన వాళ్ళందరూ మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. దేవుడికి స్తోత్రం. అమ్మా దేవుడు మీకు తోడైతే నేను అపాసించిన వాళ్ళందరూ కూడా ముక్కుమూడి వేసుకుంటారు. ఎంత ఆశ్చర్యపడతారు. దేవుడికి స్తోత్రం. దేవుడికి తోడైతే నీ ఎలాంటి సాధనలో ఉన్నా సరే దేవుడు నిన్ను వేడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడికి భయపడ్డాడు కాబట్టి యోసేపు దేవుడికి విరోధంగా పాపం చేయకూడదు అనుకున్నాడు కాబట్టి దేవుడు యోసేపుకు తోడైనాడు కనుక అతను ఎలాంటి సమస్యలో ఉన్నా సరే యోసేపును కాపాడినాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు కాపాడేవాడు. హల్లెలూయా. కనుక యోసేపును కాపాడాడంటే యోసేపు దేవుడికి విరోధంగా పాపము చేయకూడదు అనుకున్నాడంటే నేను దేవుడికి విరోధంగా నడవకూడదు అనుకున్నాడు. నేను దేవుడికి విరోధంగా నా ప్రవర్తన ఉండకూడదు అనుకున్నాడు. నా ప్రవర్తన అంతా దేవుడికి అధికారంగా ఉండాలనుకున్నాడు. దేవుడు అధికారంగా అనుకున్నాడు కనుక యోసేపు ఏమైపోయాడు, సరసాలు వేయబడ్డాడు. ఇదే కర్మరా బాబు అంటే సరసాల జీవితం కూడా అంటే కొన్నిసార్లు సరసాల లాంటి సమస్యలు మనకు వస్తాయి. సరసాలు ఉండడం ఏంటంటే ఆ వ్యక్తికి ఎవరితో కనెక్ట్ ఉండదు, ఎవరితో మాట్లాడడానికి అవకాశం జైల్లోకి వెళ్తే అనుమతి తీసుకుని వెళ్ళాలి తప్ప జైల్లో ఉన్న ఖైదీ దగ్గరికి ఎలా వెళ్ళాలండి, అనుమతి తీసుకుని వెళ్ళాలి. అలాగే కూడా యోసేపుకు దేవుడు తోడైనప్పుడు మరి అతను సరసాల్లో విడిపడ్డాడు. కానీ సరసాల్లో విడిపించబడిన తర్వాత అతను ఏమయ్యాడు,
దేశానికి ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రి సేవ. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మేలుని మన దేవుడు కీడు మేలుగా మార్చగల దేవుడు, అసాధ్యమైన కాలం సూచాలు మరి సాధ్యపరచగల దేవుడైనా కనుక యేసుకు దేవుడు తోడై ఉన్నాడు అని రాయబడింది. దేవుడికి స్తోత్రం. కాబట్టి మరి మన జీవితంలో దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం దేవుడికి విధంగా నడవద్దు. దేవుడికి స్తోత్రం. అలాగే ఇంకో వచనం చదవండి. యోహాను సువార్త చూడండి, చూడండి ఇది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం కొత్త నిబంధనకు వచ్చేయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పేజ్ నెంబర్ 180 పేజీలో 4వ అధ్యాయము 8 వచ్చినయ్యా. ఏ యోగ్యతైనను మెత్తైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవు, ఏవి మాన్యమైనవు, ఏవి న్యాయమైనవు, ఏవి పవిత్రమైనవు, ఏవి రమ్యమైనవు, ఏవి ఖ్యాతి గలవు, వాటి మీద ధ్యానమించుడి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతారో న్యాయం ఉన్నట్లుగా దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా అన్నాడు. మీరు వాటి మీద ధ్యానం ఉంచండి అన్నాడు. ఏమన్నాడలా? మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతను మెత్తైన ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో అంటూ అన్నాడు. వాటి మీద ధ్యానం ఉంచాలంట. దేవుడికి స్తోత్రం కలిగినగా. ఏం ధ్యానించాలంటమ్మా? వాటి మీద దృష్టి పెట్టండి, వాటిని ధ్యానించండి, న్యాయంగా ఆలోచించండి, పవిత్రంగా నడుచుకోండి, సత్యాన్ని పాటించండి. యోగ్యమైన ఏదో అది చూడండి, దేవుడు మెత్తైన ఏదో అది చూడండి, వాటి మీద ధ్యానం ఉంచండి అన్నది 8వ వచనమంతా కూడా. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా అంటూ అన్నాడు. మీరు నా వలన విని నేర్చుకుని ఏవి నేర్చుకుని అంగీకరించుతురో, న్యాయం ఉన్నట్టుగా ఏవి ఇంటిలో ఏవి సూచితురో అట్టి వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడైండును. దేవుడికి స్తోత్రం. ఎవరు తోడైంటారంట? సమాధానకర్త దేవుడు. హల్లెలూయా. అందులో మనము దేవుడు మనకు తోడై ఉండాలంటే చెప్పబడిన లేఖనంలో సత్యంగా నడుచుకోవాలి, న్యాయంగా నడుచుకోవాలి. ఏది ఏ రీతి మీద మనకు ప్రయోజనకరమైనదో, దేవుడు ఏదైతే దేని మీద లక్ష్యం ఉంచమన్నాడో దాన్ని మనము పాటించాలి. అప్పుడు దేవుడు మనకు తోడే ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అందులో ఇంకో విషయం చెప్తున్నా చూడండి. ఆదికాండము 26వ అధ్యాయం చూడండి. ఆదికాండము 26వ అధ్యాయం ముందుకు వస్తాం అన్నమాట, బైబిల్లో ముందుకు వస్తాం. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనమయ్యా. దేవుడికి స్తోత్రం కలిగి. ఏంటంట ఇక్కడ ఇస్సాకుతో చెబుతున్నాడు దేవుడు, ఈ దేశం నువ్వు ఎలా ఉండాలంట? పరవాసిగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దేశం మనం ఎలా ఉండాలంట? పరదేశంగా ఉండాలంట. ఇస్సాకు అన్నాడు దేవుడు, అయ్యా ఈ లోకంలో మరి ఇక్కడ ఉన్న ప్రాంతంలో కరువు వచ్చింది, సమస్య వచ్చింది, బాధ వచ్చింది, పరిస్థితి ఎలా ఉండే, అనుకూలంగా లేదయ్యా అన్నాడు. అంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో ఈ దేశం నుండి ఎలా ఉండాలి తెలుసా? పరదేశంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైందమ్మా? సమస్య వచ్చింది, సమస్య వచ్చింది కదా, ఈ లోపల ఇక్కడ ఉన్నప్పుడు నేను ఈ ప్రాంతంలో ఉన్నాను, ఈ కాలంలో కరువు వచ్చింది కదా అంటే అక్కడ దేవుడు అబ్బాయి నీకు సమస్య ఉందని, నీకు బాధ ఉందని, నీకు ఇబ్బంది ఉందని ఇక్కడ నుంచి వెళ్ళిపోవద్దు. ఇక్కడ నువ్వు ఎలా ఉండాలి? పరదేశంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. అంటే వాక్యం చెబుతుంది పేదలు, మీరు పరదేశంలో యాత్రికులే ఉన్నారన్న. దేవుడికి స్తోత్రం.
మన ఈ లోకంలో పరదేశంలో యాత్రికులే, మనకు నిలవని పట్టలేదా లేదు. దేవుడు కలిగిన మన దృష్టి ఎక్కడ ఉండాలి అంటే పైన ఉన్న వాటి మీదే మీరు మనసు పెట్టండి అన్నాడు అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం. దేవుడికి మనసు పెట్టాలట. పరలోకము నా దేశము నేను యాత్రికుడను, నా దేశము అసమానమైనది. అసమానమైనది దేశం, కానీ ఎంతో రమ్యమైనది నా దేశం. పరలోకము నా దేశం. మనం ఏ పాట పాడతాం? పరలోకం గురించి పాడుతున్నారో పాట. పరలోకం గురించి పాడాలని చెప్పు. పరలోకం గురించి చాలా మంది చాలా భక్తులు పాటలు పాడారు. దేవునికి స్తోత్రం. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. ఏంటంట? పరలోకం గురించి యెరూషలేము గురించి పాడుకోవాలి. ఇక్కడ నిశాకు నువ్వు పరదేశంలో బ్రతకాలి. ఏమన్నదా? నీ కరువు ఉండే సమస్య ఉంది ఇక్కడ, కానీ నువ్వు పరదేశమే. ఇది నిలబడేది కాదు. అంటే పాత నిబంధనలు అయితే వాగ్దాన భూమి భౌతిక ఇచ్చాడు, కానీ కొత్త నిబంధనలు ఇశ్రాయేలు మనకు అసామాన్యమైన లోకము నా దేశము, ఈ లోకం అసామాన్యమైనది, కానీ పరలోకం మనం శాశ్వతమైనదిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది మనం శాశ్వతమైనది పరలోకం నమ్ముతున్నాం? నువ్వు కాబట్టి నువ్వు బ్రతుకుతున్నావంటే బ్రతుకుతున్న పేరు మాత్రం కాదు కొనాల్సింది, క్రియలు కనపడాలి. క్రియలు విశ్వాసము మృతమని చెప్పాడు. కనుక ఏది శాశ్వతమైన బ్రతుకుతున్నావు? ఇదే శాశ్వతమైన బ్రతుకుతారు చాలా మంది. ఇది శాశ్వతమైనది అన్నట్లుగా ఆలోచిస్తారు తప్ప శాశ్వతమైనది నాకు పత్రం ఉంది. అందుకనే ప్రభు అంటాడు, ఇదిగో మీకు ఇక్కడ డబ్బు దాచుకుంటారా? సిమెంట్ పడుతుంది, తుప్పు పడుతుంది. మీ ధనాన్ని ఎక్కడ దాచుకోవాలి? పరలోకంలో దాచుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ దాచుకున్నామా ధనాన్ని? పరలోకంలో దాచుకోండి. ఇంకేమైనా ఉందా అని. ఎందుకంటే పిల్లరా, ఈ లోకంలో పిల్లరా అసామానమైన ఈ లోకంలో మనం ఎక్కడ దాచుకోవాలంటే మన స్వార్థ్యం ఎక్కడుంది? మన స్వార్థ్యము పరలోకమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే ఎలా బ్రతకాలి తెలుసా? నాది పరలోకం. హల్లెలూయా. మీది ఏ ఊరు అబ్బాయి అంటే మాది పరలోకం. దేవునికి స్తోత్రం. అదే మన ఊరు ఎట్లా చెప్తాం, మరి మనం మన పవన్ ఊరంటే అట్టగట్లు అంటాం, గొప్పగా చెప్పుకుంటాం. మన పుట్టినూరు అంటే మనకి ఎంత గర్వం. హల్లెలూయా. మన పుట్టినూరు, మన పుట్టినిల్లు, మనం సంచరించిన ప్రాంతం మనం గొప్పగా చెప్పుకుంటాం. అలాగే దేవుని పిల్లలు మనకు దేవుడు బిడ్డలో నువ్వు పరదేశుడై ఉండేవని సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు అడుగు వాటి కంటే ఊహించుకునే వాటి కంటే ఖచ్చితంగా మేలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు మన ఈ జ్ఞానం చేస్తున్నాడు. నీకు సమస్య ఉంది కదా, బాధ ఉంది కదా అని మీరు ఇక్కడ దృష్టి పెట్టుకో. సమస్య లేని లోకం ఒకటి ఉంది, ఇబ్బందులు లేని లోకం ఒకటి ఉంది, బాధ లేని లోకం ఒకటి ఉంది, ఏర్పు లేని లోకం ఒకటి. దేవుడు మన కొరకు కడుతున్నాడు. అదే నిలవలమైన ఆ పట్టణం కొరకు మోసే శ్రమ పడ్డాడు. ఆ పట్టణం కొరకు అపోస్తలులు శ్రమ పడ్డారు. ఆ పట్టణం కొరకు ఎంతో మంది తర్వాత కాలంలో మిషనరీలు ఎంతో మంది శ్రమ పడ్డారు. ఏంటి? పరలోకం కోసం కొన్ని శ్రమలు పడాలి, కొన్ని బాధలు పడాలి. హల్లెలూయా. పరలోకం చేరాలంటే మామూలు విషయం కాదు పిల్లరా. ఏంటి? పౌలు భక్తుడు చాలా ఆస్తిపరుడు, కానీ దేవుడు తను పిలిచిన తర్వాత దేవుడు నన్ను ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఆయన ఎంతో మంది ఆయన పిలిచారు, ఎంతో మంది ఎన్నో పిలుపులు వచ్చినాయి. చాలా ఆయనకి మంచి మంచి గొప్ప గొప్ప స్థానాల్లో ఆయన ఉన్నారు. అయితే దేవుడు పిలిచాడు. ఆ పిలుపు ఏం చెప్పేదా పేరు? ఉన్నతమైన పిలుపు. హల్లెలూయా. ఏ పిలుపు అంటే? ఉన్నతమైన పిలుపు. ఉన్నతమైన పిలుపు వచ్చింది. చాలా గొప్ప మంచి వార్త వచ్చింది. ఇప్పుడు సడన్ గా
నాగరాజు నువ్వు ఎమ్మెల్యే గారు పిలిచారు. నాగరాజు ఎమ్మెల్యే పిలిచారు. నాగరాజుకి ఆశ్చర్యమే, నాగరాజు అమ్మకి ఆశ్చర్యమే, మనందరికి ఆశ్చర్యం అయిపోతాం, మన ఊరందరికి ఆశ్చర్యం అయిపోతాయి. పేరు పెట్టి పిలిచారంటే ఎంతో ఆశ్చర్యం అయిపోతాం. అలాంటిది అంటే ఈ లోపల ఎవరన్నా ఒక వ్యక్తి మన గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి మన పేరు పెట్టి పిలిచి మన గుర్తింపు వచ్చిందంటే మన ఆనందానికి అవధులు లేక. అయితే పౌలు అంటాడు ఉన్నతమైన పిలుపులోకి వచ్చింది. హల్లెలూయా. ఎన్నో పిలుపులు చూశాడు, ఎంతమంది పిలుచున్నారు. ఆ చాలా ధనవంతుడు కాదు సౌరుగా ఉన్నప్పుడు. అయితే ఎప్పుడైతే ఉన్నత పిలుపు వచ్చిందో ఆ పిలుపు తర్వాత ఆయన పిలిచిన తర్వాత ఏమైందంటే ఆయన గురించి సరిపెడుతుందంట. ఏమొస్తుందమ్మా? సరిపెడుతుంది. సరిపెడుతుంటే దేవుడు పిలిచాడు. అక్కడ పిలిచిన తర్వాత కప్పుకోవడానికి వస్త్రాలు దుప్పట్లు ఒక బండను పట్టుకున్నాడట. ఒక బండను కౌరు నుంచి పడుకున్నాడట. అది ఉన్నతమైన పిలుపడారా? అది ఏ పిలుపుంది? మనం అనుకుంటాం దేవుడు పిలిచారా? దేవుడు పిలిస్తే అలాంటి శ్రమ ఎందుకు పడుతున్నారు, అలాంటి ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి ఇబ్బందులు ఎందుకు ఎదురవుతున్నాయంటే దేవుడు పిలిచినప్పుడు పిల్లరా వస్త్రహీనతైనా కరువైనా ఉపద్రవమైనా ఏదైనా సరే అది క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపని మనం ఎడగాలి. దేవుడి స్తోత్రం మీద హల్లెలూయా హల్లెలూయా. కలిగిన పిల్లరా దేవుడు మనం పిలిచాడు. పిలిచిన తర్వాత సమస్య వచ్చింది, పరిగెత్తుంది, వ్యతిరేకత వచ్చింది, బాధ వచ్చింది, ఏం వచ్చినా సరే రావచ్చు. కానీ దేవుడు నన్ను పిలిచాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు పిలిచిన తర్వాత పౌలు అన్నాడు నన్ను బహుమానం కరెక్టే, ఉన్నతమైన బహుమానం కోరకే నేను ఇంతలా పరిగెడుతున్నాను. పరిగెడుతూ పరుగులేదు అంటే తింటారు తినలేదు, పడుకోవడానికి సరైన ప్లేస్ లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు. ఈరోజు పాస్టర్ ఉండాలి, దేవుడు త్వరగా ఉండాలి, ఇంటి మీద ఇల్లు కడితే అదే పిలిపడుకున్నాను. కొంతమంది సూటు పుట్టయితే అదే పిలిపడుకున్నా, ఎందుకు మంచి రంగు బట్టలు అయితే అదే పిలిపడుకున్నా. కానీ పిల్లగా పిలుపు అంటే సూటు బూట్లు వేసుకుంటే పిలుపు కాదు. దేవుడి కొరకు శ్రమ పడుతున్నావా లేదా? దేవుడి కొరకు నువ్వు నీ శ్రమని దేవుడి కొరకు ప్రయాసపడుతున్నావా లేదా? దేవుడి కొరకు రాజ్యం కొరకు కట్టడానికి ఎన్ని ప్రయత్నాలు అన్ని ప్రయత్నాలు కొరకు నువ్వు మరి ప్రయత్నాలన్నింటినీ కొరకు మరి కొనసాగించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా లేదా? అలాంటి వారితో మనం జతకట్ట దేవుడి స్తోత్రం కలిగిగా దేవుడి రాజ్యం వస్తున్న వరకు ఆత్మ క్షమాభివృద్ధి వరకు పాటుపడే వాళ్ళు సన్మానించాలి. దేవుడి స్తోత్రం హల్లెలూయా. 4 మాటలు చెప్పేవాడు చెప్పినాం తప్ప ఖండించేవాడికి దేవుడు బుద్ధి చెప్పేవాడికి లోపల ప్రజలు అయిపోయారు. ఎందుకంటే లోపల దొరకసేవగా అయిపోతారు ప్రజలు. ఇప్పుడు ఏంటంటే నువ్వు బ్రతికి ఎలా బతుకుతున్నావు అంటే ఇది శాశ్వతమైనది కానీ బ్రతకదు. దేవుడు ఇవ్వడు రోజు మనం ఏమన్నాడమ్మా, ఇది శాశ్వతమైనది కానీ బ్రతకదు. ఇదిగో నువ్వు పరదేశిగా బ్రతకాలి. హల్లెలూయా హల్లెలూయా. పరదేశిగా బ్రతుకుతున్నాను ఇక్కడ, ఇది అశాశ్వతం. ఈ పరదేశిది ఇది నేను ఎప్పటికైనా నా దేశం ఉంది, ఆ దేశం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? ఆయన చిత్తం నెరవేర్చాలి. హల్లెలూయా. అది చివరగా వచ్చిన చూడండి, మిగిలిన చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం అండి, కొత్త నిబంధనకు రండి. యోహాను సువార్త రండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29. దేవుడికి స్తోత్రం కాదు. అది దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ప్రపంచం అనమాట, నన్ను పంపిన వాడు నాకు తోడైనాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చెప్పడం కూడా ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయను. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయను. కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అంటే దేవుడికి ఇష్టమైన పని చేస్తే మనం ఎప్పుడు దేవుడు విడిచిపెట్టండి.
హల్లెలూయా. ఏం చేయాలమ్మా? దేవుడికి నచ్చే పని చేయాలి. దేవుడికి నచ్చే పని చేస్తే ఆయన ఎప్పుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా సిట్టుమామతో దగ్గర కొంతమంది ఒక నలుగురు ముగ్గురు ఉండేవారు. ఏమో నలుగురు ఐదుగురు వచ్చేవారు. సిట్టుమామతో 6 అయ్యారు. అంటే అందుకంటే సిట్టుమామే పరిగెత్తుకుని త్వరగా ఇచ్చింది. నడలేని స్థితిలో అయినా సరే రెడీ సెట్టు పెట్టుకుని చక్కగా తయారై వచ్చిపోయారు మనం. ఏంటి చివరికి మళ్ళా ఏంటి నేను ఆయనకి ఇష్టమైన పని చేయాలి అనే మనసుతో రావాలి. ఈ రోజు నా ప్రభుని ఆరాధించాలి, ఈ రోజు నా ప్రభు దేవుడి, ఈ దేవుడు గొప్ప చేయాలి, ఆయనకి ఇష్టమైన పని చేయాలి. ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే ఆయన ఆరాధించుకోలేను. దేవుడికి స్తోత్రం అనే తపన తలంపు ఉంటే తపనతో రావాలి. హల్లెలూయా. ఆయన మెప్పించడానికి దేవుని దగ్గరికి రావాలి, ఆయన కనపరచడానికి దేవుని దగ్గరికి రావాలి. అందరూ వెళ్ళిపోయారు. ఏదో కొన్నిసార్లు చెప్పారు, పట్టుకుంటే ఒకళ్ళని చెప్పారు. 40 నిమిషాల నుంచి వాక్యం చేయట్లేదు. ఏంటి ఎందుకంటే ఆ 40 నిమిషాలు లోడ్ చేసినది ఏమవుతుంది, యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలంటే లేట్ అయిపోతుంది. ఆ విషయంలో మా పాస్టర్ చాలా బాధపడింది, కుటుంబపోతుంది. మన కుటుంబం మనపండి ఏంటి, మనం ఏమన్నా వెండిని ఆశించేస్తున్నామా, బంగారం ఆశించేస్తున్నామా? ఏం ఆశించి మనం సేవ చేస్తున్నాం? ఏం ఆశించాలి, ఏం ఆశించి మనం ప్రభుత్వం చేస్తున్నాం? డోంట్ వరీ, డోంట్ కేర్. దేవునికి స్తోత్రం. మనము దేవుని ఆరాధించాలి, దేవుని సేవించాలి. తప్పని మనం కలిగి ఉంటే ఆయనకి ఇష్టమైన పని ఆయన తీసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిట్టిమామ వచ్చింది, అక్కడికి కూర్చుంది, ఎవరు లేరు. ఏడు మెట్టుకున్న సిట్టిమామ. హల్లెలూయా. ఎందుకు ఏడు ఇంకేమంటారు? బుద్ధి కలిగిన తండ్రి వెళ్ళిపోయారు. బుద్ధి లేని వారు ఏడమంటారు? ప్రభు రాజులు కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు వరకు అంత కదా లేరు అనుకుంటాం. కానీ ఇప్పుడు మన దేవుడు మన తోడే ఉన్నారు. దేవుడికి స్తోత్రం. తర్వాత మరి ప్రభు అనుకోకుండా ప్రభు చెప్పారు, నాకు ఇష్టమైన వాళ్ళు తీసుకొస్తాను. మా పాస్టర్ కూడా చెప్పారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. నాకు ఇష్టమైన వాళ్ళు కంగారు పడుతుంది, తీసుకొస్తానని ఆవిడకి చెప్పిన తర్వాత ఎందుకు భయపడుతున్నావు, ప్రార్థన చెయ్యి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభుకి ఇష్టమైన వాడు కావాలి, ప్రభు కోరుకున్న వాడు కావాలి, ప్రభు చేత ఏర్పాటు చేసిన వాడు కావాలి. ప్రభు చేత ఏర్పరచబడిన వారు అంటే పిలబడిన వారు అనేక ఉండొచ్చు, కానీ దేవుని చేత ఏర్పరచబడిన వారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. దేవుడికి స్తోత్రం. ఆ ఏర్పాటులో నేనున్నానా, నువ్వు ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఇది ఏర్పాటు చేయబడిన పరిసరి ఏది. దేవుడికి స్తోత్రం. ఇది పిలబడిన వారు అనేక మంది పిలిస్తే వస్తారు, చాలా మంది. పిలబడిన వారికి అది కావాల్సింది దేవుని చేత ఎన్నుకోబడిన వారు కావాలి మనం. దేవుడికి స్తోత్రం. అందుకు దేవుడు మనం ఎన్నుకున్నారు కాబట్టి మనం ఆయనకి ఇష్టమైన కార్యం చేయాలి. దేవుడికి స్తోత్రం కనుక హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన పని చేస్తే, ఆయనకి ఇష్టమైన పిల్లలు మనము ఇష్టంగా నడిస్తే దేవుడు తప్పక మనకు తోడే అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందులో భక్తుడు పాట పాడాడు, జలములలో అవి నా మీద పారవు, జలములలో పడినా అవి నా మీద పారవు. ఏంటి జలములలో పడినా, అగ్నిలో పడినా జ్వాలన కార్చము. ఎందుకంటే దేవుడు మనకు తోడే అంటే ఎవరు కూడా. అందుకని అంటాడు, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు శత్రువులు కూడా మిత్రులుగా చేస్తాడు. దేవుడికి స్తోత్రం. మన దేవుడికి ఇష్టమైన పని చేస్తే శత్రువులు కూడా దేవుడు ఏం చేస్తాడమ్మా, మిత్రులుగా మారుతాడంటే. దేవుడికి స్తోత్రం. శత్రువులుగా మన శత్రువులు ఏంటంటే మన శత్రువులు కూడా ఎవరు లేదు, ఒకడే నాకు ఒకడే శత్రువు, సైతం గారు. దేవుడికి ఇష్టమైన పని చేయకుండా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆదివారం టైం గురికి వెళ్ళకుండా, ప్రార్థన చేయకుండా, భక్తులు ఎనకుండా
ప్రభు ఆత్మ చెప్పింది, ప్రియుగా నీ ఆత్మ ఉద్దేశం ప్రకారం నువ్వు అన్ని విషయంలో సుఖంగా సౌఖ్యంగా ఉంటావు అన్నాడు. నేను ఆత్మీయ బలవంతులు అవ్వాలి, శక్తివంతులు అవ్వాలి. దేవుడు ప్రార్థనకు నీకు జీవితంలో 5 నిమిషాలు చేసే ప్రార్థన పెరుగుతూ ఉండాలి. ఆ 10 నిమిషాలు పెరుగుతూ ఉండాలి. తర్వాత 10 నిమిషాల నుంచి పావు గంట నుంచి 20 నిమిషాలు, రోజుకి అలాగా 2.5 గంటల సేపు ఏదో సమయంలో నువ్వు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన నేర్చుకోవాలి, సపర్లు పాటలు నేర్చుకోవాలి, పాట పాటలు నేర్చుకోవాలి, బైబిల్ చదువులు నేర్చుకోవాలి, ప్రభు వాక్య ప్రకారం నడవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అది ఆయనకి ఇష్టమైన కార్యం కనుక మా దేవుడు మన పరిశీలన దేవుడు చెప్పకుండా దేవుడు దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం. నూతన సంవత్సరంలో దేవుడు ఘనమైన సభలు మనకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ ఆరంభం పెట్టి మనం ఏం చేస్తాం, అందరూ భూమి పెడతాం. కానీ వేల ఆత్మలకు సువార్త ప్రకటించే పరిశీలన దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. సత్య వాక్యాన్ని ప్రకటించే అభిషేకాన్ని కృపను మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకుంటూ ఈ రోజున అన్నాడు, ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడై ఉన్నాడు. తోడైన వాడు ఎలా ఉండాలంటే తెలుసా, మేలుని వెతకాలి అండి. రెండోది యథార్థంగా ఉండాలి. మూడోది పిల్లరా, ఈ లోకంలో దేవునికి విరోధంగా మనం పాపము చేయకూడదు. 4వది దేవునికి ఇష్టమైన పని చేయాలి అండి. ఏ విషయాలైతే దేవుడు చెప్పాడో దాని మీద మనం దృష్టి పెట్టుకోవాలి. మంచి చేయాలని, సత్యాన్ని ప్రకటించాలని ఆలోచన మనం కలిగి ఉండాలి. అండ్ తర్వాత ఈ లోకంలో నేను పరదేశమే, నాకు ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా రాజ్యం నాకుంది. హల్లెలూయా. నా స్వాచ్ఛ్యం నాకుంది అని ఆశతో బ్రతికితే ఈ భూమి మీద ప్రభు మనకు తప్పకుండా ఏం చేస్తాడమ్మా, తప్పకుండా కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. అందులో పిల్లరా శాపగ్రస్తమైంది మనం ఇది కూడా చేసుకోకూడదు. కనుక మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇదొక ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన